హాయ్ ఫ్రెండ్స్, ఖమ్మంలోని పిండిప్రోలు గ్రామానికి దగ్గర ఉన్న కాస్మిక్ వ్యాలీ విజిట్ చేసేద్దాం రండి. ఇక్కడ గౌతమ బుద్ధ జ్ఞానశక్తి పీఠం చాలా ఎనర్జెటిక్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా కుదురుతుందంట. సో ఒక్కసారి చూసేసేద్దాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రకృతిలో నిజంగా ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే వాళ్ళకు చాలా చాలా నచ్చుతూ ఉంటుంది ఈ ప్లేస్. సో నాట్ ఓన్లీ నేచర్ లవర్స్, ఎవరైనా మెడిటేషన్ చేసేవాళ్ళు సాధకులు ఉన్నట్లయితే నిజంగా ఎనర్జీస్ని దే కెన్ ఫీల్ ఇట్. అండ్ దెన్ విల్ గో టు ఇక్కడ బృందావనం వెళ్దాం. సో చాలా అద్భుతమైన ఫ్లవర్స్తో ఉండే బృందావనాన్ని మనం చూద్దాం. సో ఇది ఎంట్రన్స్, ధ్యాన మందిరం. సో ఇక్కడ ప్రతిదీ మెడిటేషన్కి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక పిరమిడ్ మనం చూడొచ్చు. దెన్ లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చాలా బాగుంది కదా. సో నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుతూ ఉంటుంది. సో అక్కడ లంచ్ చేసే ముందు లేదంటే డిన్నర్ చేసే ముందు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్తే ఇంకా చాలా బాగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అక్కడ మనకు కనిపించేది అక్కడ చూడొచ్చు మనము. సో అది అన్నప్రసాద ప్రాంగణం అన్నట్టు. చాలా చాలా డెలీషియస్గా కుక్ చేస్తారు వీళ్ళు. ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు అక్కడ మనం ఫుడ్ తినడానికి అవకాశం ఉందన్నట్టు. సో ఇది నల్ల భీమ వంటశాల. ఇక్కడ కుక్ చేస్తూ ఉంటారు. ప్రకృతిలో నిజంగా కోతులు అలాగే చిన్న చిన్న జంతువులతో సాంగత్యం అసలు నిజంగా అంటే ఈ టైంలో కూడా సో ప్రకృతితో కనెక్ట్ అయి ఉండడం, జంతువులతో కనెక్ట్ అయి ఉండడం మనం ఈ జనరేషన్లో ఉన్నట్టు అనిపించదు ఇక్కడికి వస్తూ ఉంటే. మళ్ళీ ఓల్డ్ డేస్లో మన వాళ్ళు ఎలా జీవించేదో అలా ఉండేది అన్నట్టు. ఇక్కడ 18 శక్తి పీఠాలు ఉంటాయి అన్నట్టు. ప్రతి శక్తి పీఠం దగ్గర ధ్యానం చేస్తూ ఉంటే చాలా 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 ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి శక్తి క్షేత్రం చూద్దాం. ఇక్కడ కూడా పిరమిడ్ చూడొచ్చు మనం అక్కడ పైన. సో ఇలా కూడా మనం పిరమిడ్స్ని నిర్మించుకోవచ్చు. ఇలా కూడా మనం నిర్మించుకునే అద్భుతమైన ఎనర్జీస్ని మనం ఫీల్ కావచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. నిజంగా ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. చాలా చాలా ప్రశాంతంగా. ప్రతి నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు మహామౌన ధ్యానం కార్యక్రమాలు జరుగుతాయి. ఉచితంగా ఆహారం వసతి ఏర్పాటు కూడా చేస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఇన్నర్ సైలెన్స్ అంటే ఖచ్చితంగా ఇటువంటి రిట్రీట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇంకొక పిరమిడ్ మనం చూడొచ్చు. సో ఇది మనం చూసేది శంబాలా. సో ఒకసారి మనం చూద్దాం శంబాల్లో. సో లోపల ఎవరైనా ఉంటే నేను మాట్లాడాను, జస్ట్ చూపిస్తాను విజువల్స్, ఓకేనా. సో ఇక్కడ గ్రంథాలయం కూడా ఉంటుంది. సో గ్రంథాలయంలో ఇక్కడ మనం బుక్స్ తీసుకోవచ్చు, అలాగే చదువుకోవచ్చు. సో లోపల ఒక మెడిటేటర్ ఉన్నాడు. సో అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు. చాలా చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. ఎందుకంటే 108 పిరమిడ్స్ ఇంతకుముందు మనం చూసాం కదా, 108 పిరమిడ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్క పిరమిడే చాలా శక్తివంతం. అటువంటిది 108 పిరమిడ్స్ అంటే ఇమాజిన్ ఎంత శక్తిని మనం ఫీల్ కాగలుగుతాము. సో చాలా ఎనర్జీస్ని ఫీల్ కాగలుగుతారు. సో అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఈ ప్లేసెస్ అన్నీ కంప్లీట్గా ఎనర్జీ శక్తి క్షేత్రాలే. సో ఇంకొకటి ఇక్కడ నక్షత్ర వనం అని చాలా చాలా బాగుంటుంది ఈ వనం. ఇక్కడ దీని అన్నింటికి పెద్ద స్టోరీస్ ఉంటాయి, బట్ నేను షార్ట్ కట్లో చూపిస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో కూడా 2 hours ఇంకా డీప్గా మీకు తెలియాలంటే ఎందుకు వచ్చాయి శక్తిపీఠాలు, వాటి వెనుక ఉన్న అసలు చాలా రహస్యాలు దాంట్లో మీరు చూడొచ్చు, ఆ వీడియోలు చూడొచ్చు. ఇది సాధారణమైన ప్లేస్ కాదన్నట్టు. ఒక గ్రేట్ డివైన్ కనెక్షన్తో హయ్యర్ బీయింగ్స్తో నిర్మించిన ప్లేసెస్ అన్నట్టు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్దాం. సో ఇలా 18 శక్తి క్షేత్రాలన్నీ డిఫరెంట్ గాడెస్తో, సో ఆ కనెక్షన్స్తో, అంటే ఇక్కడ మన అంతరంగంలో ఉన్న ఒక డివినిటీతో కనెక్ట్ కావడానికి ఈ శక్తి క్షేత్రాలన్నీ మనకు ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడతాయి అన్నట్టు. సో ఇక్కడ ఇంకొక పిరమిడ్, ఎక్కడ చూసినా పిరమిడ్స్ కనిపిస్తూనే ఉంటాయి. పిరమిడ్, మెర్కబా స్ట్రక్చర్స్. సో ఎక్కడంటే అక్కడ మనం హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపించేది శ్రీ తులసి మెగా పిరమిడ్, 160x160, చాలా పెద్ద పిరమిడ్. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మెడిటేషన్ చేసుకోవడానికి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ధ్యాన గంగా భలే ఉంది కదా పేరు. సో దీనికి ఒక స్టోరీ ఉంది.
సో ధ్యానగంగాను ఒకసారి చూసిన తర్వాత అది చెప్తాను. ఓకే, ఇక్కడ మనం కొన్ని ఈజిప్షియన్స్కి సంబంధించిన పెయింటింగ్స్ చూడొచ్చు. సో ఓల్డ్ సివిలైజేషన్స్ నుంచి ఈ పిరమిడ్ టెక్నాలజీని అందరూ ఉపయోగించుకుంటున్నారు. సో చాలా వరకు ఈ స్పిరిచువల్ టెక్నాలజీని వాళ్ళు హీలింగ్స్, పిరమిడ్ టెక్నాలజీ, క్రిస్టల్ టెక్నాలజీ ఓల్డ్ సివిలైజేషన్స్నే మనం చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు చాలా బాగా ఉపయోగించుకున్నారు. మళ్ళీ ఆ యొక్క మర్చిపోయిన ఆ యొక్క టెక్నాలజీని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అందరికీ అందుబాటులో రాబోతుంది అన్నట్టు. చైర్ పిరమిడ్ కూడా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో కూడా మంచి ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇది కూడా ఆ యొక్క సాక్రెడ్ జియోమెట్రీ ద్వారా, క్రిస్టల్స్ ద్వారా కట్టబడింది కాబట్టి సో దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా పిరమిడ్స్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంత పెద్దగా కనిపిస్తున్న ఈ యొక్క కాస్మిక్ వ్యాలీ 10 సంవత్సరాల కిందట ఏమీ లేదు. మొత్తం చెట్లు, అడవి, అంతే, ఇంకా ఏమీ లేదు ఇక్కడ. 2015లో ఒక 10 సంవత్సరాల్లో ఈ డెవలప్మెంట్ అనేది ఇమాజిన్ ఎంతమంది కష్టపడితే సో కనిపించే వాళ్ళు, కనిపించిన వాళ్ళు ఈ యొక్క గ్రేట్ ప్రాజెక్ట్స్ అనేది ముందుకొచ్చి ఎంతోమందికి హీలింగ్ కావడం జరుగుతుంది. సో ఈ పిరమిడ్ కట్టినప్పుడు ఇక్కడ వాటర్ కూడా లేవు. గత కొన్ని సంవత్సరాలుగానే ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల రైతులందరూ కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం కరువు ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో అంతా. సో అటువంటి టైంలో తాగే వాటర్తోని వేరే ప్లేస్ నుంచి ట్యాంక్స్లో తెప్పించి ఈ పిరమిడ్ని కట్టి ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈ పిరమిడ్ నిర్మించిన తర్వాత ఇక్కడ చాలా తుఫాన్లు వచ్చి అద్భుతమైన పుష్కలమైన వర్షపాతం నమోదై ఇక్కడ చాలా వాటర్ వచ్చేసినాయి అన్నట్టు. సో దానికి ప్రతీకగా ధ్యాన గంగా అని పేరు పెట్టడం జరిగింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది ఒక ధ్యాన శక్తి, ఒక సంకల్ప శక్తి, ఒక పిరమిడ్ శక్తి. సో మనం ఈ యొక్క రష్యన్ సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్లో చూస్తే కూడా మనం గమనించవచ్చు, ఎక్కడైతే వర్షపాతం లేదో అక్కడ పిరమిడ్స్ నిర్మించినప్పుడు సో ఏమవుతుందంటే అక్కడ వర్షపాతం నమోదవుతుందంట, అక్కడ వర్షాలు వచ్చి వస్తాయంట. ఓకే, ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మనకు భజగోవిందాన్ని రచించిన మహానుభావుడు సో ఆదిశంకరాచార్యుల ఎనర్జీస్తో కూడా ఇక్కడ అద్భుతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు. వేప చెట్టు మనం నింబ అని కూడా అంటారంట. సో నింబదేవ అని చెప్పి రాజరాజేశ్వర దేవిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళేసి వచ్చి తర్వాత మనం ఇటు సైడ్ ఉన్న కొన్ని గుహలు అవి చూద్దాం. సో ఇప్పుడు మనం శ్రీ మహావతార్ బాబాజీ కేవ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ మనం మహావతార్ బాబాజీ కేవ్ను సందర్శిద్దాం. చాలా విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఇక్కడ సౌండ్ గమనించండి. సౌండ్ సో న్యాచురల్ సౌండ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వాటర్, చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి ఇక్కడ, కంటిన్యూస్ ఇది ఫ్లో నడుస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ మంచి మెడిటేటివ్ స్టేట్లో అంటే శ్వాసను గమనిస్తూ చూడొచ్చు. సో ఫిజికల్గా మీరు ఇక్కడికి రాకపోయినా ఈ ప్లేస్తో కనెక్ట్ అవ్వండి. సో వెరీ పవర్ఫుల్ ప్లేస్. సో నేను లోపల ఎక్కువ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే కొంతమంది మెడిటేటర్స్ ఉన్నారు కదా. మహావతార్ బాబాజీ చాలామందికి సశరీరంగా అంటే మనకు కనిపించే కళ్ళతోనే చాలామందికి దర్శనం ఇచ్చినట్టు చెప్తూ ఉంటారు. గురు నానక్ పిరమిడ్ చాలా బాగుంది కదా పిరమిడ్. సో ఈ పిరమిడ్ ఒక్కసారి లోపల చూపించి బయటకు వద్దాం.
సో ఇక్కడ యోగా నరసింహస్వామి ధ్యాన స్థలి ఇక్కడ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ పిరమిడ్. అందరిని గమనిస్తే అందరూ ఆ ధ్యాన స్థితిలో ఉన్నట్టు మనం గమనించవచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న ధ్యాన మందిరాలు పిరమిడ్ షేప్లో నిర్మించుకోవడం వల్ల ఆ యొక్క ప్లేస్కి అక్కడ ఉంటున్న వాళ్ళకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి విలేజ్లో ఒక పిరమిడ్ నిర్మించుకోగలిగితే ఆ యొక్క ఊరి యొక్క భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. అంత గొప్ప ఎనర్జీ ఉంటుంది పిరమిడ్లో. సో ఇప్పుడు ఇక్కడ లార్డ్ అడామా ఇది ఒక మంచి ట్రక్కింగ్ ప్లేస్. సో చాలామంది గ్రూప్గా వచ్చి హ్యాపీగా వాళ్ళు వీకెండ్ వస్తుంది కదా, సాటర్డే సండే వచ్చినప్పుడు అద్భుతంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఈ ప్లేస్ని. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీస్తో కూడా వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళు సాధన చేసుకోవచ్చు. ఈ కొండ ఎవరైనా కానీ చాలా సింపుల్గా ఎక్కేసేయచ్చు, నో ప్రాబ్లం. చెప్పులు లేకుండా ఇంకా మదర్ ఎర్త్తో కనెక్ట్ అయ్యి కూడా వాళ్ళు ఎక్కేసేయచ్చు. జస్ట్ ఒక 5 minutes అనుకోవచ్చు, 5 minutes ఎక్కడానికి. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. అంటే ఇక్కడ లార్డ్ అడామా ఇక్కడ రావడానికి సో ఆ మాస్టర్ ఎలా ఇక్కడ ఈ ప్లేస్ని ఎంచుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు, సో అదంతా కూడా ఇంకా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ చూద్దాం, ఈ కొండపై నుంచి వ్యూ చూద్దాం ఒకసారి. ఇక్కడ మెడిటేషన్ చేస్తే చాలా ఎనర్జీస్ని ఫీల్ అవుతారు. ఇక్కడ కొన్ని వాటర్ కూడా ఉన్నాయి, తాగుదాం. ఇందులో క్రిస్టల్ ఉంటుంది. సో క్రిస్టల్ వాటర్, సో భలే ఉంది కదా కాన్సెప్ట్ ఇది. క్రిస్టల్ వాటర్ మళ్ళీ ఎంత అద్భుతమైన ఎనర్జెటిక్ ప్లేస్లో ఉండడం వల్ల ఎంత శక్తివంతంగా అవుతాయి వాటర్. ఇక్కడ ఇంకొకటి ఉంది, నేను కూడా ఇప్పుడే గమనిస్తున్నాను. సో ఇంతకుముందు చాలాసార్లు ఇదే ప్లేస్ నుంచి వెళ్ళాలి కానీ ఎప్పుడు చూడలేదు. త్రిశక్తి పీఠం అంట. ఉపయోగించుకోవచ్చు మనం హ్యాంగింగ్ పిరమిడ్స్ను మన ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళ పంట పొలాల్లో కూడా అటువంటి స్ట్రక్చర్స్ వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది గుడిసెలు కట్టుకుంటారు కదా పొలాలలో. సో ఆ గుడిసెలు కట్టుకునేది ఇటువంటి వాటితో, అంటే లైక్ ఇటువంటి స్ట్రక్చర్లో కట్టుకుంటే కూడా చాలా ఎనర్జెటిక్గా పంట ప్రాంతము అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇక్కడ మనకు 3 పిరమిడ్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి గెస్ చేయండి వీటి నేమ్ ఏముంటుందని చెప్పి. ఓకే, సో ఇక్కడ మనం ఆత్మలింగం పిరమిడ్ ధ్యానస్థలి, ఇంకొకటి నూర్ ఎ మదీనా పిరమిడ్, ఇంకొకటి జీసస్ పిరమిడ్ అని 3 పిరమిడ్లు ఇక్కడ మనం చూడొచ్చు. సో కుల మతాలకు అతీతంగా ఉండేదే ఆధ్యాత్మికత. ఒక పిరమిడ్ అన్ని మతాలను కలుపుతుంది. ఒక పిరమిడ్ ఏకత్వానికి సింబల్ అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఏ మతమైనా కానీ వాళ్ళు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవచ్చు, ధ్యాన శక్తిని ఉపయోగించుకోవచ్చు. మన ఫిజికల్ ఐజ్ చూస్తే ఎన్నో తారతమ్యాలు కనిపిస్తూ ఉంటారు. రంగులు వేరుగా కనిపించవచ్చు, రూపాలు వేరుగా కనిపించవచ్చు, మతాలు ఆచారాలు నడవడికలు వేరే విధంగా కనిపించినప్పటికీ 2 కళ్ళను మూసి మన మనోమేత్రంతో దర్శించినప్పుడు అంతా ఒక్కటే, అందరిలో ఉంది ఒకటే, అందరిలో ఉన్న ఆ చైతన్యం ఒకటే అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ధ్యానం ఎవరైనా చేయొచ్చు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వేలులో వేలు పెట్టుకొని కాళ్ళు 2 కలిపి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉంటే సరిపోతుంది. ఇది అతిథి దేవోభవ అనే ఒక అతిథి గృహం. ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. డోర్మెటరీస్ రూమ్స్ కూడా చూపిస్తాను. సో చాలా నామినల్ ఛార్జెస్తో ఉంటుంది అకామిడేషన్ కూడా. ఇంకా మౌన ధ్యానం టైంలో వస్తే కంప్లీట్గా ఉచితం, ఆహారం ఉచితమే, అలాగే వసతి కూడా ఉచితమే. సో ఎంత వాళ్ళలో తపన ఈ యొక్క పిరమిడ్ శక్తి, ధ్యాన శక్తి అందివ్వాలని చెప్పి ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో చెమటార్స్తేనే ఇక్కడ నేను నిల్చొని దీని గురించి చెప్పగలుగుతున్నాం. ఎంతోమంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ నడిపిస్తున్న వాళ్ళు, ఇక్కడ దీనికి సపోర్ట్ చేస్తున్న దాతలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.
సో ఇది ఫ్రెండ్స్ కాస్మిక్ వ్యాలీ. చూస్తుంటేనే చాలా చాలా బాగుంది కదా. సో ఇక్కడికి వచ్చి ఆ ఎనర్జీస్ని ఫీల్ అవుతే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఎంతోమంది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, దీని ఫౌండర్ సరోజ మేడం, అదేవిధంగా దీనికి ఎంతోమంది దాతలు సపోర్ట్ చేస్తూ ఉండడం, ఇక్కడ వాలంటీర్స్ కానీ ఎంతోమందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో చెమటోర్చి కష్టపడిన ఫలితమే ఈ యొక్క కాస్మిక్ వ్యాలీ. అంటే ఎంతోమంది కనిపించని డివైన్ బీయింగ్స్ సో దీన్ని వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. సో ఇటువంటి శక్తి క్షేత్రాలను మనం ఉపయోగించుకొని సో మన రెగ్యులర్ లైఫ్ నుంచి కాస్త బయటకు వచ్చి మన లోపల ఎందుకంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం, ఫ్యామిలీలో ఉంటాం, ఎన్నో రకాలైన సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో కాస్త నెలలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఇక్కడ మనం ఎక్కువ సాధన చేస్తూ ఉండడం వల్ల మన లోపల ఉన్న ఆ యొక్క ఎమోషనల్ బ్లాక్స్ కానీ ఆ యొక్క మెంటల్ బ్లాక్స్ అన్నీ క్లియర్ కావడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాల్లో ఈ యొక్క క్రిస్టల్స్ని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు న్యాచురల్గానే హీలింగ్స్ కావడం జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన ఒక శక్తి క్షేత్రానికి అందరం విచ్చేసి సో మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకుందాం. ప్రతి నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు మనకు మహా మౌన ధ్యానాలు చేయించడం జరుగుతుంది. అక్కడ మనకు వసతి, ఆహారం కూడా ఉచితం. కంప్లీట్గా 7 రోజులు కంప్లీట్ సైలెన్స్లో గంటలు సాధన చేస్తూ సో సామూహిక ధ్యానం ద్వారా ఎంతో చైతన్యాన్ని వాళ్ళు విస్తరింపజేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. సో ఖమ్మంలో ఉన్న పిండిప్రోలు గ్రామంలోని ఉన్న ఈ యొక్క పిరమిడ్ కాస్మిక్ వ్యాలీ అనే ఒక గొప్ప క్షేత్రాన్ని మనందరం ఉపయోగించుకొని సో మన తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేద్దాం. కాస్మిక్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో అప్డేట్స్ ఈ యొక్క వ్యాలీ గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. బాయ్.